పులకిల్తలో తుదిలేని రుచి ఉన్నది వలపుల ఒడిలో నా తొలకరి వయసి ఆడినది భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో ఏవేవో ఆశలన్నీ ఈనాడే తీర్చుకో భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో కోసం ఈ విందు కోసం నే వేచి ఉన్నానులే భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో చుక్కాని నేనై తెరచాప నీవై దూరాలు చేరాలి నవ్వుల్లో తేలిపోదాం గువ్వల్లా ఎగిరిపోదాం భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో ఏవేవో ఆశలన్నీ ఈనాడే తీర్చుకో భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో ఎళ్ళొస్తానోయ్ మావ ఎళ్ళొస్తాను మల్లె పువ్వులాగా తిరిగి మళ్ళొస్తానోయ్ మల్లె పువ్వులాగా తిరిగి మళ్ళొస్తానోయ్ ఎళ్ళొస్తావా చిట్టి ఎళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా కళ్ళు తెరిచేసరికి కళ్ళెదుటే
ఎప్పుడెప్పుడొస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. తప్పక నీ కోసం దారులు కాస్తుంటాను. ఎక్కడ ఏ తప్పుడైనా నీవేనని లేస్తాను. ఎక్కడ ఏ తప్పుడైనా నీవేనని లేస్తాను. నువ్వే రాకుండా ఉంటే నిద్ర మానేస్తాను. వెళ్ళొస్తావా చిట్టి ఎళ్ళొస్తావా? నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా? నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా? గోదావరి సాక్షిగా నిన్ను గుండెల్లో దాచుకుంటా. మూడు ముళ్ళు వేసి నా ముచ్చటంత తీర్చుకుంటా. గోదావరి సాక్షిగా నిన్ను గుండెల్లో దాచుకుంటా. మూడు ముళ్ళు వేసి నా ముచ్చటంత తీర్చుకుంటా. ఎళ్ళొస్తావా చిట్టి ఎళ్ళొస్తావా? నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా? నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా? నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా? కాకెత్తుకుపోయిందో ఏ చిలకెత్తుకుపోయిందో, కాకెత్తుకుపోయిందో చిలకెత్తుకుపోయిందో, నాకే మెరుకాది నీకే ఎరుక. తాకితే ఉలికి పడితివి, గాలి సోకితే ఎగిరి పడితివి, మబ్బుల్లో మెరిసిపోతివి, ఏదో మైకుల్లో మురిసిపోతివి. నా చూపు ఓయన్ని నీ చుట్టూ తిరుగుతుంటే, నా చూపు ఓయన్ని నీ చుట్టూ తిరుగుతుంటే, ఈ పచ్చని అందానికి నేను కాపలా ఉంటే పోగెట్ట అది ఎట్ట పోగెట్ట పోతుందే చిన్నదాన, ఆ పొదరింట చూడవే ఇప్పుడైనా.
విడదీసే ఏరుకు ముడివేసే పడవకు ఏమిటో ఏమిటో సంబంధం ఏమిటో ఏమిటో ఈ బంధం ఏరు జారిపోతుంది గట్టుని పుట్టినిల్లు ఆ గట్టు అత్తవారి ఇల్లు ఈ ఇంటికి ఆ ఇంటికి వంతెనవై ఈ ముసలి తాత అందించే జీవనవై పోయిరావమ్మా పోయిరావమ్మా చల్లగా తల్లిలా తిరిగి రావమ్మా చల్లగా తల్లిలా తిరిగి రావమ్మా పేరు జారిపోతుంది అత్తయ్యే తల్లి లాంటిదమ్మా మావయ్యే మరో దేవుడమ్మా కట్టుకున్న మగడు నీకు తోడుగా మెట్టుతున్న ఈ పసిడి మేడగా పోయిరావమ్మా పోయిరావమ్మా చల్లగా తల్లిలా తిరిగి రావమ్మా చల్లగా తల్లిలా తిరిగి రావమ్మా పేరు జారిపోతుంది ఈదరిని ఆదరిని విడదీస్తూ పడవ సాగిపోతోంది ఆదరిని ఈదరిని ముడివేస్తూ విడదీసే ఏరుకు ముడివేసే పడవకు ఏమిటో ఏమిటో సంబంధం ఏమిటో ఏమిటో ఈ బంధం ఏరు జారిపోతుంది ముత్యాల కోనలోన రత్నాల రామశిలక ముత్యాల కోనలోన రత్నాల రామశిలక ఏమమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాక ఏమమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాక
బసవడు కాడే నిన్నటి బసవడు కాడే ఇక ముందు తడాక ఎందాక ఎందాక కొండగాలి కొడతాంది మల్లంబో ఉండలేకున్నాను ఓలంబో కొండగాలి అబ్బ కొండగాలి అయ్యో కొండగాలి కొడతాంది మల్లంబో ఉండలేకున్నాను ఓలంబో ఎక్కువేమి అడగలేదు మల్లంబో ఒక్క ముద్దు పెట్టి చూడు ఓలంబో ఒక్క ముద్దు అయ్యో ఒక్క ముద్దు అబ్బ ఒక్క ముద్దు పెట్టి చూడు ఓలంబో ముత్యాల కోనలోన రత్నాల రామశిలక ఏమో నీసి ఎందాక 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 ఎందాక
వెండివానా అది గుండెల్లో కొత్త వలపు కురిపించాలి, ఆ కొత్త వలపు కోరికలను పండించాలి. కొండపై వెండివానా మబ్బులు వస్తూ పోతుంటాయి, నిలిచేదొకటే నీలాకాశం. కలకలు వస్తూ పోతుంటాయి, మిగిలేదొకటే వలచే హృదయం. కన్నీళ్లలో కలకల నవ్వి, కలహాలలో చెలిమిని పెంచి, కలలాగా బ్రతుకంతా జీవించాలి. కొండపై వెండివానా ఆకులు రాల్చే కాలంతోనే చిగురులు తొడిగే గడియొస్తుంది. అనురాగమే తీయని వరమై, ఆనందమే తరగని సిరియై, కలకాలం కాపురం సాగించాలి. కొండపై వెండివా ఎగిరే గాలి పటానికి దారం ఆధారం, ఎగిరే గాలి పటానికి దారం ఆధారం. నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం. నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం. ఒక కలిమి దానికి లేని లేదు లేని, ప్రేమే ఒక కలిమి దానికి లేని లేదు లేని. నా మనసే నిన్ను వలచింది, ఆవలపే జత కలిపింది. నా మనసే నిన్ను వలచింది, ఆవలపే జత కలిపింది. కాలానికి ఎదురేది చేరుకుందాము ఆవలి తీరం. ఎగిరే గాలి పటానికి దారం ఆధారం. నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం.
గాలికి చెదరదు వానకు తడవదు బంధం మన బంధం అది ఎగరేసే కొడుకుంటే నిలిచిపోతుంది కలకాలం ఎగిరే గాలి పటానికి దారం ఆధారం నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం ఒక మాట ఒకే మాట ఒక మాట ఒకే మాట వలచే రెండు హృదయాలు ఒదిగే తీయని కోగిలిలో ఒకటై ఉన్న చోట ఒక మాట ఒకే మాట వలచే రెండు హృదయాలు పొదిగే తీయని కౌగిలిలో ఒకటై ఉన్న చోట ఒక మాట అరవిరిసే తొలి వయసే నీదేనని అది చిలికే అనుభవమే నాదేనని అరవిరిసే తొలి వయసే నీదేనని అది చిలికే అనుభవమే నాదేనని కలువల రేకుల తలదన్నే నీ కనులే అన్నవేళ ఒక మాట ఒకే మాట వలచే రెండు హృదయాలు ఒదిగే తీయని కోగిలిలో ఒకటై ఉన్న చోట ఒక మాట ఒక మాట ఒకే మాట వలచే రెండు హృదయాలు ఒదిగే తీయని కౌగిలిలో ఒకటై ఉన్న చోట ఒక మాట ఒకే మాట మనసు వయసు తొలిసారి పెనవేయగా మదిలో మెదిలే భావాలు ఎటువంటివో
మొదటేమో ఉంటుంది బెదురు, అది పోతే లేదింక ఎదురు. మొదటేమో ఉంటుంది బెదురు, అది పోతే లేదింక ఎదురు. ఊహల వేణువులు మోహనమవుతాయి, ఊహల వేణువులు మోహనమవుతాయి, హృదయాలు పొంగులే. మనసు వయసు తొలిసారి పెనవేయగా, మదిలో మెదిలే భావాలు ఎటువంటివో. మమతలు రేగాయి మధువులు చిందాయి, మమతలు రేగాయి మధువులు చిందాయి, మై మరచిపోయాములే. మనసు వయసు తొలిసారి పెనవేయగా, మదిలో ఆహాహా మెదిలే ఆహాహా. భావాలు ఎటువంటివో. నీ అంద చందాలు నావే, నీ అంద చందాలు నావే, కలిసిన నయనాలు కలుపును అధరాలు, ఆహాహా ఆహాహా ఆహాహా. కలసిన నయనాలు కలుపును అధరాలు, కలకాలము ప్రేమలో. ఏమంటున్నది గాలి, ఎగిరే పైటను అడగాలి, ఏమంటున్నది గాలి, ఎగిరే పైటను అడగాలి. ఎగిరే పైటను ఏం చెయ్యాలి? ఇంకో కొంగుకు ముడి వేయాలి. ఎగిరే పైటను ఏం చెయ్యాలి? ఇంకో కొంగుకు ముడి వేయాలి. ఏమంటున్నది ఈ గాలి, ఎగిరే పైటను అడగాలి. బయటకు తెలుసు చాటున పొంగే ప్రాయం రెపరెపలు, గాలికి తెలుసు విరిసి విరియని పువ్వుల ఘుమఘుమలు. పూగే నడుము సాగే జడతో వేసెను పంతాలు. నీలో ఉడుకో నాలో దుడుకో చేసెను నేస్తాలు, చేసెను నేస్తాలు. ఏమంటున్నది గాలి,
మబ్బు మబ్బుతో ఏకమైనది సాయం సమయములో మనసు మనసులో లీనమైనది మమతల మైకల్లో అల్లరి కళ్ళు వెన్నెల నవ్వు పెట్టెను గిలిగింత వెచ్చని ఒడిలో ఇచ్చిన చోటున ఇమిడను జగమంతా ఇమిడను జగమంతా ఏమంటున్నది ఈ గాలి ఎగిరే బయటను అడగాలి లా 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 లా. La 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 la. నీ చెయ్యి నా చెయ్యి పెనవేసి వాస చెయ్యి నా తోడు ఈ బంధం కలకాలం ఉండని సాక్షులు మన రెండు హృదయాలు నీ చెయ్యి నా చెయ్యి పనవేసి బాస చెయ్యి నా తోడు ఈ బంధం కలకాలం ఊడని సాక్షులు మన రెండు హృదయాలు మనసు మనసు మెలివేయాలి కొంగులు రెండు ముడివేయాలి మనసు మనసు మెలివేయాలి కొంగులు రెండు ముడివేయాలి బాసికాలు కడతావా కోటి పూలు చుడతావా పందిరిలో మనువులు కలిపి నా మురళికే నాదమవుతావా నీ చెయ్యి నా చెయ్యి పెనవేసి బాస చెయ్యి నా తోడు ఈ బంధం కలకాలం ఊగని సాక్షులు మన రెండు హృదయాలు
చెయ్యి నా తోడు ఈ బంధం కలకాలం ఉందని సాక్షుల మన రెండు హృదయాలు. నీ మాటంటే నాకు అదే వేదము, నీ తోడుంటే చాలు అదే లోకము. నీ మాటంటే నాకు అదే వేదము, నీ తోడుంటే చాలు అదే లోకము. లా 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 లా. నీ తోడుంటే చాలు అదే లోకము. నా జీవితాన తొలి పూలవాన కురిపించనేడు నీ నవ్వులే. పడివైన నీవే, గుడివైన నీవే, గురువో దైవం నీవేలే. తరగని కలిమి మన స్నేహం నీది నాది ఒక ప్రాణం. నీ మాటంటే నాకు అదే వేదము, నీ తోడుంటే చాలు అదే లోకము. నీలాల నింగిలోన పగడాల పందిరి వేసి, రతనాల రంగులతో ముత్యాల ముగ్గులు వేద్దామా, ముత్యాల ముగ్గులు వేద్దామా. పుష్పరాగములతో ఒదిగిన పచ్చలతో, పుష్పరాగములతో ఒదిగిన పచ్చలతో, కెంపులతో
సొంపుగను వజ్రాల వంపులు తీర్చిన ఆ వయ్యారి భామవు నీవే వరసైన చిన్ననా వరసైన దానిని తాను ఆశలైన దానిని నేను దిక్కు తెరతీసి చెప్తాను నేను చేసుకుంటాను నిన్నేనని ఒప్పుకుంటే కదా నిన్ను నేను చేశారు ఈ పెళ్లి మనకు మూడు ముళ్ళు విప్పిన కూడా పోలేవు ముందుకు నీవు పోలేవు ముందుకు మనసైన మగువతో మాట్లాడకుండలేను మనసైన మగువతో మాట్లాడకుండలేను నిన్ను విడిచి ముషమైన నిలువలేను ఈ జగానా ప్రేమగా చూస్తే చాలు నీ పాద పూజ చేస్తాను జన్మ జన్మాలకైనా నిన్నే కోరుకుంటాను నిన్నే నీలాల నింగిలోన పగడాల పందిరి వేసి రతనాల రంగులతో సంధలో మూగ కోరిక తీరాధ గుండెలో అనురాగ మాలిక సంధలో మూగ కోరిక తీరాధ గుండెలో అనురాగ మాలిక పలికితే ప్రణయ రాగ బంధము కదిలితే మధుర సుధల కావ్యము రాగ సంధ్యలో రాజహంసల ఈ రాధ గుండెలో అనురాగ వీణల పాడితే ప్రణయ రాగ బంధము ఆడితే యమున గమన గీతము సంధ్యలో మూగ కోరిక తీరాధ గుండెలో అనురాగ మాలిక శృంగార సంగీత రాణివని మంజుల వాణివని గంగా తరంగాల జానవని రాబిలి కూనవని సరి సరి గడ సరి తొమ్మిదరొద మందిలే పెదవుల సుమధుర సుధలెన్నో కోరిందిలే విడియములేన వగలే సగలాయనే విడియములేన వగలే సగలాయనే శంకరాభరణమే నీవని శంకరాభరణమే నీవని ప్రమీలాకున విజయవాడలో రాగ సంఖ్యలో రోగ సారిక
గుండెలో అనురాగ మాలిక పొంగే తరంగాల భంగిమలో ప్రణయ మృదంగినిలో అందాలు చిందే సురేంద్రుడని చందన చంద్రుడని అందిన సుందర సంచారుడైరానివే రంగులు పొంగిన రమణీమణి కళ్యాణివే వెన్నెల దొర ఈ వన్నెలు ఇక చాలురా వెన్నెల దొర ఈ వన్నెలు ఇక చాలురా పులకింతల పున్నమి చరలాటలో పులకింతల పున్నమి చరలాటలో గిలిగిల్తల తొలి బలపులు తీర్చలే సంఘలో మోగ కోరిక ఈ రాగ గుండెలో అనునాద మాలిక పలికితే ప్రణయ రాగ బంధము కదిలితే మధుర సుధల కావ్యము సంఘలో మోగ కోరిక ఈ రాధ గుండెలో అనురాగ మాలిక
సరే అప్పుడు కూడా కొంతమంది అనేవారు బాగున్నావు కదయ్యా నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని. కృష్ణ గారికి ఉండేది బాగా ఫీలింగ్ అప్పటికే. చాలా అందంగా ఉండేవాడు. అవును, మంచి జుట్టును కలరు అసలు ముట్టుకుంటే మాసిపోతాడు అన్నట్టుగా ఉండేవాడు. కలరు మంచి గిరజాల జుట్టు, నొక్కులు గిక్కులు ఉండేవి, బ్రహ్మాండంగా ఉండేవాడు. మంచి జుట్టు అప్పుడు చూసి అందరూ అసలు ఆ మొగాళ్ళే ప్రేమిద్దాం అనే ఫీలింగ్ వచ్చేటప్పుడు కానీ ఎవరితో మాట్లాడేవాడు కదా. అప్పుడు కాలేజీలో మేము అందరం సిగ్గుపడే పైగానేమో తెనాల నుంచి ఏలూరు వచ్చి చదువుకున్నాడు. అవును, అక్కడ ఏదో అనుకున్న గ్రూప్ ఇక్కడ దొరికేటప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఎంపీసీ గ్రూప్ కోసం అని ఇక్కడికి వచ్చాయన్నాడు. అందుకని మాట్లాడడం ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. వైట్ డ్రెస్ వేసుకునేవాడు. అసలు మీరు వేసుకున్నట్టుగా అసలు చొక్కా నలగనిచ్చేవాడు కదా. అప్పుడు మేము అందరం కలిసి పెట్టిన నిక్కెనేం ఏంటంటే దేవుడు. ఓకే, అందరూ దేవుడు, ఒరే దేవుడు వచ్చాడా లేదా, దేవుడు దేవుడు అనే పిలిచేవాడు. నిజంగా అతను అది ఎవరు పెట్టిన పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజంగా దేవుడు ఎవరంటే కృష్ణ గారు. ఓకే, ఇవాళ కూడా నేను చెప్తాను. ఎందుకంటే తనతో సినిమా తీసిన నిర్మాత ఎవరన్నా దెబ్బతిన్నాడు అంటే ఇచ్చేసేవాడు. వాడిని పిలిపించేసి డేట్లు ఇచ్చి సినిమా తీవేవయా అంటే ఏం దిగింది సార్, ఫ్లాప్ సినిమా తీశారు, మరి మీ దగ్గరికి రావడానికి సిగ్గుపడతాను. సిగ్గుపడితే ఏమన్నా అవుద్దా, సినిమా మొదలెట్టంటే నేను పెట్టి మొదలు పెట్టండి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు ఎవరైనా అడిగారయ్యా ఎవరా మొదలెట్టు అని సబ్జెక్ట్ ఆయన సెలెక్ట్ చేసి డైరెక్టర్ని టెక్ చేసి పెట్టి డిస్ట్రిబ్యూటర్ పిలిచి ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ ఉండే అని చెప్పి ఫైనాన్స్ దగ్గర డబ్బు ఇచ్చి సినిమా రిలీజ్ నాటికి ఇచ్చేయారు ఫైనాన్స్. అవును, వాళ్ళకి ఇవ్వలేకపోతే కూడా హామీ ఇచ్చి సంతకం పెట్టారు. నాది బాధ్యత నుంచి చేసేవారు. అట్లా నష్టపోయాడు కూడా దేవుడు అసలు ఇండస్ట్రీలో లేడు. కరెక్ట్. నేను ఎంత మిగుల్చుకున్నా ఎంత దాచుకున్నాను అనుకునేవాడి తప్ప కూడా కృష్ణ గారు అదే వాడు ఏమైపోయినా నా డబ్బు నాకు వచ్చి కృష్ణ గారు నాకు తెలిసినంత వరకు ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ రా అనే మాట ఆయన. నేను ఆయన్నే ఫాలో ఇట్లా నా షోలో కూడా ఆయన చెప్పాడు. ఆ చెక్కులు కట్టలు ఉండే చల్లని చెక్కులు అది వదిలేసేటికి ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. అందుకని స్వామి బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత. స్వామి బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి. డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా. అవును, ఈ సినిమా ఉంది, మల్లెపూడి సినిమా చేస్తున్నాం, లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం, ఈ సినిమా ఇంత రెమ్యూనరేషన్ ఇస్తారు, ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఈ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు. వచ్చావు నోట్బుక్ ఉండేది ఇట్లా, ఈ షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటుంది ఏదో రాసుకుంటా ఉండేవాడు. అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు, అట్లా అని కాదు, క్యారెక్టరే అదే ఇది. అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయాడు అనమాట. ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్. డిఫరెంట్ గా పాటించుకుంటే ఎక్కడ ఉంటాడు కానీ అంటే కృష్ణ గారితో కంపారిజన్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరైనా సరే మేమందరం కూడా కాకపోతే నేను కూడా అది నేనంటే బిజినెస్ నుంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు, మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాడు నిర్మాత. అవును, ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన, ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్. అవును, అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు, లేకపోతే నిర్మాతల హీరోవా మీరు దర్శకుల హీరోవా అంటే నిర్మాతల హీరో. నేను నిర్మాతల హీరో. అందుకని ఆ కష్టకాలు తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా. ఓకే, ఇచ్చింది తీసుకున్నా. అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా ఇద్దరు. అంటే కృష్ణ గారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో, ఆయన వస్తూనే మోసగారు చేసేయడం, వస్తూనే ఇంకేదో చేసేయడం, వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం, అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే ఆ కృష్ణ ఒకటేనా? అదే అన్న, కాలేజీలో ఉండేవాడు, నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చేది కాదు. మాట్లాడటం కూడా సినిమా షూటింగ్ లో తెగ మాట్లాడి చేస్తూ ఉండేవాడు బయట. అవునండి, బయట కూర్చోగానే ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే ఎంత వచ్చి సెకండ్ ఇది ఎంత 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 బిజినెస్ చేస్తే అని చెప్తా ఉండేవాడు. అవును, అందరు కలిసి చూడేవారు, అందరు కూర్చొని నవ్వుకుంటా ఉండేవారు. అసలు హుషారుగా ఉండేది. ఆయన సినిమా అయినా రోజు బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అన్నాడు. అంటే అనుకున్నాను, ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ అన్నాను. మర్నాడే కలిసాను నేను, జరిపోయింది 70mm లో మెడ్రాస్ లో. మొన్న ఇలా సెట్లకు వెళ్ళగానే నిన్న చెప్పిన రిపోర్ట్ తప్పు నాగేంద్ర మన సినిమా ఫ్లాప్ డబ్బాలు పంపించేస్తారు చెప్పాడు. నాకు ఎలా రియాక్ట్ సక్సెస్ ఎంత బాగా చెప్పుకునేవాడు, అంత ధైర్యంగా. అవతల వాళ్ళ సినిమా కూడా ఈ సూపర్ బ్రదర్స్ అని ఏవిఎస్ డైరెక్ట్ చేసిన సినిమాకి చిరంజీవి గారు కృష్ణ గారు ఇద్దరు గెస్ట్స్ గా వచ్చారు, చీఫ్ గెస్ట్ గా.
అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చిరంజీవి గారిది అది అప్పుడు ఏదో మాస్టర్ ఏదో సినిమా రిలీజ్ అయింది సార్ అప్పుడే. మాస్టర్ రిలీజ్ అయితే మొత్తం టౌన్ రికార్డులన్నీ చిరంజీవి గారికి చెప్పారండి కృష్ణ గారు పక్కన కూర్చుని. ఏ సినిమా అనకాపల్లి దగ్గర నుంచి అంటే ఫింగర్ ప్రింట్ ఏది కాగితం చేయడం. చిరంజీవి గారు అయితే మీరు నంబరు ఆశ్చర్యపోయారండి. అంటే ఆయన మెమొరీ అసలు కృష్ణ గారి మెమొరీ అని. సో ఆయన తరతం భేదం లేదండి. ఫెయిల్యూర్ అయినా ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా ఆయన సమానంగా చూడగలిగారు. ఇట్లో సంవత్సరానికి 15 సినిమాలు వచ్చే ఒక హీరో ఎవరు ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును, సూపర్ స్టార్ కృష్ణ గారితో కృష్ణన్నయ్య అసలు పక్కన వెంటనే 14-15 సినిమాల్లో నటించిన హీరో. మీరు కూడా ప్యారలల్ హీరోనేగా. అలాంటి ఒక హీరో 15 సినిమాల్లో నటించడం అంటే పెద్ద విషయం. అమ్మో, అన్ని పెద్ద హిట్లు మళ్ళీ తెలుస్తుంది. ఆయనతో ఎలా ఉండేది అనుభవం? మొదటి సినిమా అయ్య బాబోయ్, నేను ఫస్ట్ అన్నయ్యతో కృష్ణ అన్నయ్యతో యాక్సిడెంటల్గా రామరాజ్యంలో భీమరాజు సినిమాలో నేను కాదు యాక్చువల్గా ఎవరో 4 జల్ల సీత అని జంజాల గారి సినిమా తీస్తే అందులో సుభాకర్ అని ఆయన్ని సెలెక్ట్ చేసుకుని అందులో రావు గోపాలరావు గారి కొడుకు, విలన్ కొడుకు, కామెడీ మిక్స్ అయిన విలన్ కొడుకు. అంటే పెర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయాలి. నేను విలనా కాదా, నేను విలన్ కాదు పాడుగా. ఆ హీరోయిన్ నదుడు శ్రీదేవి గారి హీరోయిన్. చుట్టు మేంచి దూకి చివరికి ప్రేమించలేదని కాళ్ళు పట్టేసుకుంటాడు. ఆ రేంజ్లో క్యారెక్టర్. అది యాక్సిడెంటల్గా అనుకోకుండా నాకు వచ్చింది. ఫస్ట్ డే షూటింగ్, పెళ్ళి, నాకు శ్రీదేవికి పెళ్ళి. అబ్బా, కృష్ణ గారు చెరగొట్టాలి దాన్ని. న్యాచురల్ కదా, హీరో గారు కృష్ణ గారు వచ్చి నా పక్కకు వచ్చి కూర్చుని, ఇది ఆల్మోస్ట్ మీరు నమ్ముతానంటే మాయాబజార్ సినిమాలో చివరిలో రేలంగ్ గారును మన సావిత్రి గారికి పెళ్లి ఎట్లా చెడిపోతుంది, దాన్ని సోషలైజ్డ్ కింద లెక్క. నాకు తెలుసు, అర్థమైంది నాకు. ఆయన వచ్చి నా చెవులో చెప్తా ఉంటే ఆ రియాక్షన్స్. కృష్ణ అన్నయ్యకి నాకు ఇద్దరికి క్లోజ్ అప్ పెట్టారు. ఓన్లీ మా ఇద్దరిదే షాట్. దగ్గరికి వచ్చి ఆయన ఇంట్లో పెళ్లి కడతా అనే టైప్లో కృష్ణ గారిని డామినేట్ చేసి కడతా అంటే కత్తులు లేస్తున్నాయి అంటే పక్కన ఆడు ఎంచుమ్యాన్ ఉంటాడు కదా, ఆడు కత్తిలా చూస్తాడు అని. ఈయన చెప్పేది వింటాం, నేను డైలాగ్ చెప్పటం, వాటికి రియాక్షన్ చెప్పటం, దీంట్లో రియాక్షన్. కోదండరామరెడ్డి గారు ఈ షాట్ తీసేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? ఇది ఒక్కటి చెప్పాలి మీకు. నేను అనేక చోట్ల చెప్పలా, మావాడికి శివ చెప్తాను, మీకు చెప్తున్నా. నేను ఆ షాట్ కట్ అన్నారు శివ అనగానే కృష్ణ గారండి, ఎవడా వీడు భలేగా యాక్ట్ చేస్తున్నాడు వీడు, కుర్రాడండి సూపర్, ఈ కుర్రాడు ఎవడో చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. అసలు ఆయన దాచిపోడు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, నిజంగానే బాగా యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇది చెప్పాలి. అసలు మీకు ఇది చెప్పండి. వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నారు. నేను వెళ్ళి ఊరికే ఆయన బాగా యాక్ట్ చేసావు కదా అన్నారని వెళ్ళి పక్కన కూర్చుంటే ఏంటి ఏమేమి సినిమా చేస్తాను, బాపయ్య ఉన్నాడా, వెళ్ళిపోయాడు. బాపయ్య గారు అంతకుముందు ఆ నెక్స్ట్ సినిమా అయింది షూటింగ్. అయితే ఆ బాపయ్య గారు ఉన్నాడా, వెళ్ళిపోయాడా చూడండి అని అంటే, సార్ ఇక్కడే ఉన్నానని బాపయ్య గారు అండి. బాపయ్య గారు కృష్ణ గారు, బాపయ్య గారు మన సినిమాలో నా బామ్మర్ది క్యారెక్టర్ ఉంది కదా, మా గుడ్డి చెల్లెలకి మొగుడు, ఆ క్యారెక్టర్ ఎవరు అని అంటే, అతను ఎవరో అనుకున్నామండి, ఒక పేరు అయితే చెప్పాడు. అనేవాడే ఈ కుర్రాన్ని పెట్టుకోండి, చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఈ కుర్రాడు. కృష్ణ గారండి అసలు అట్లా ఉంటారండి ఎవరన్నా అక్కడ. అలా కృష్ణ గారు విజయన్ గారు ఇద్దరు కలిపి నాకు 14 సినిమాలు. నిజంగా అంత గొప్ప వ్యక్తులు సినిమాలో ఉండగా నేను సినిమాలో రావటం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దగ్గరుండండి, మళ్ళీ హైదరాబాద్లో సినిమా చూసి వచ్చి నన్ను పిలిచి, ఇది ఎప్పుడు మర్చిపోను, కృష్ణ గారు అక్కడ షూటింగ్లో ఉన్నా నిన్ను రమ్మంటున్నారని ఎస్పి వెంకన్న బాబు, అప్పుడే మా అందరికీ మేనేజర్, నన్ను తీసుకెళ్లి ఆ వేషం ఇప్పించింది కూడా ఆయనే, రామరాజ్యంలో భీమరాజు. ఆ తర్వాత నా డేట్లు కూడా ఆయన చూశారు. నిన్ను కృష్ణ గారు అడిగాడు, ఒకసారి వెళ్దాం రా అని పెట్టి తీసుకెళ్తే, ప్రసాద్
కృష్ణ గారు స్వామిబాబు గారు ఇద్దరు యాక్ట్ చేశారు రామనాయుడు గారి సినిమా ముందడుగు సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ బైక్ వేసుకుని ఒక సాహసంగా ఎంటర్ అయ్యి పెళ్లి కూతురు ఎత్తుకుని వెళ్ళిపోతారు. ప్రసాద్ అది థియేటర్లో చూశాను. అప్పటికి కృష్ణ గారు ఎంటర్ గారు, స్వామిబాబు గారు ఎంటర్ అవుతారు. నేను అనుకుని చప్పట్లు కొట్టేశారా అందరూ నీకు ఆయన జోకులు. తర్వాత రామరాజ్యంలో బయలురాజు చూసావా? లేదండి చూడలేదు. పోయి చూడు థియేటర్లో అని కృష్ణ గారు ఎంత జెంటిల్మన్ అండి నాకు. అందుకని ఆయన చివరి వరకు నాతో ఆయన ఎమ్మటే ఉన్నాను. నాకంటే నీకు మంచి పేరు వచ్చింది, వెళ్ళి చూడు థియేటర్లో చూడు. నేను హైదరాబాద్లో నిర్మలా అని అవునా ప్రసాద్ నిజమే, వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడు, నీకు మంచి పేరు వచ్చింది. ఎస్టాబ్లిష్ చేశారు, అంత గొప్ప వాళ్ళని చూశారు. పచ్చికపై మన తిట్టిన ముచ్చటలాడుకోని అల్లిన కౌగిట వెల్లువ దూకే అల్లరి తలపుల తేలిపోని. అమ్మాయి వరసేమో బాగున్నది, ఈ అమ్మాయి వరసేమో బాగున్నది, ఇక అవునన్న కాదన్న ఆగనన్నది ఆగనన్నది. యౌవనం గువ్వలాంటిది, ఎగరని పైకెగరని. ఇప్పుడే రెక్కలు వస్తున్నాయి, ఆశలే రేకులు వేస్తున్నాయి, పొదలోనే కొన్నాళ్ళు ఒదిగి ఉండని. యౌవనం గువ్వలాంటిది, ఎగరని పైకెగరని. యౌవనం గువ్వలాంటిది, ఎగరని పైకెగరని. తొలి రేయిలో పులకిల్కలో తుదిలేని రుచి ఉన్నది, వలపుల బొడిలో నా తొలకరి వయసే ఆడినది. భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో. ఏవేవో ఆశలన్నీ ఈనాడే తీర్చుకో. భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో. కోసం ఎన్నాళ్ళగానో కలలెన్నో కన్నానోలే. నీ పొందు కోసం ఈ విందు కోసం నే వేచి ఉన్నానులే. లోకాలే మరిచిపోదా, ఊహల్లో ఊగిపోదా. భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో.
చుక్కాని నేనై తెరచాప నీవై దూరాలు చేరాలి ఉయ్యారి పాడవా ఉయ్యాలలోమా సయ్యాటలాడాలిలే నవ్వుల్లో తేలిపోదాం గువ్వల్లా ఎగిరిపోదాం భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో ఏవేవో ఆశలన్నీ ఈనాడే తీర్చుకో భలేగా ఉంది వేళ ఎందుకో అందాలన్నీ అందుకో లా 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 ఎళ్ళొస్తానోయ్ మావ ఎళ్ళొస్తాను మల్లె పువ్వులాగా తిరిగి మళ్ళొస్తానోయ్ మల్లె పువ్వులాగా తిరిగి మళ్ళొస్తానోయ్ ఎళ్ళొస్తావా చిట్టి ఎళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా కళ్ళు తెరిచేసరికి కళ్ళెదుటే ఉంటాను కళ్ళు ఇరిచేసరికి ఒళ్ళోనే ఉంటాను ఎన్ని జన్మలకైనా వెన్నుకాటి వస్తాను ఎన్ని జన్మలకైనా వెన్నుకాటి వస్తాను పాలుబాట లేకుండా మనసు నీకు ఇస్తాను వెళ్తాను బాబా ఎళ్ళొస్తాను మల్లె పువ్వులాగా తిరిగి మళ్ళొస్తాను మల్లె పువ్వులాగా తిరిగి మళ్ళొస్తాను ఎప్పుడెప్పుడు సావని ఎదురు చూస్తూ ఉంటాను తప్పక నీ కోసం దారులు కాసుకుంటాను ఎక్కడ ఏ తప్పుడైనా నీవేళ నిలేస్తాను ఎక్కడ ఏ తప్పుడైనా నీవేళ నిలేస్తాను నువ్వే రాకుండా ఉంటే నిద్రమానేస్తాను తెలుస్తావా ఇది ఎళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా గోదావరి సాక్షి నిన్ను గుండెల్లో దాచుకుంటా మూడు ముళ్ళు వేసి నా ముచ్చట తీర్చుకుంటా గోదావరి సాక్షి నిన్ను గుండెల్లో దాచుకుంటా మూడు ముళ్ళు వేసి నా ముచ్చట తీర్చుకుంటా ఎళ్ళొస్తావా ఇది ఎళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా నా మాట మరిచిపోకుండా మళ్ళొస్తావా కాకెత్తుకుపోయిందో చేతులు ఎత్తుకుపోయిందో కాకెత్తుకుపోయిందో ఎత్తుకుపోయిందో కాకేమి కాదు నీకేమిగా గాలి సోకితే ఎగిరి పడితివి మబ్బుల్లో మెరిసిపోతుంది ఏదో మంటల్లో ఒలిసిపోతుంది నా చూపు ఓలల్ని నీ చుట్టూ తిరుగుతుంటే నా చూపు ఓలల్ని నీ చుట్టూ తిరుగుతుంటే నీ పక్కని అందానికి నేను కాపలా ఉంటే పోగెట్ట అది ఎక్క పోగెట్ట పోతుంది చిన్నదా ఆ పదవింట చూడవే ఇప్పుడైనా
ఏరు సాగిపోతుంది ఈదరిని ఆదరిని విడదీస్తూ పడవ సాగిపోతుంది ఆదరిని ఈదరిని ముడివేస్తూ విడదీసే ఏరుకు ముడివేసే పడవకు ఏమిటో ఏమిటో సంబంధం ఏమిటో ఏమిటో ఈ బంధం ఏరు సాగిపోతుంది ఈ గట్టు నీ పుట్టి నీళ్ళు ఆ గట్టు పక్కవారి నీళ్ళు ఈ ఇంటికి ఆ ఇంటికి వంతెనవై ఈ ముసలి తాట అందించే జీవనవై పూయిరా ఉన్నా పూయిరా ఉన్నా చల్లగా తల్లిలా తిరిగిరావమ్మా చల్లగా తల్లిలా తిరిగిరావమ్మా ఏరు సాగిపోతుంది తల్లియే తల్లి లాంటిదమ్మా మావయ్యే మరో దేవుడమ్మా కట్టుకున్న మగడు నీకు తోడుగా మెట్టుతున్న ఈ పసిడి వేటగా పూడిరా ఉన్నా పూడిరా ఉమ్మా చల్లగా తల్లిలా తిరిగి రావమ్మా చల్లగా తల్లిలా తిరిగి రావమ్మా ఏడు దారిపోతుంది ఈదరిని ఆదరిని విడదీస్తూ పడవ సాగిపోతుంది ఆదరిని ఈదరిని ముడివేస్తూ విడదీసే ఏలుగు ముడివేసే పడవకు ఏమిటో ఏమిటో సంబంధం ఏమిటో ఏమిటో ఈ బంధం ఏడు దారిపోతుంది Thank you.
అది గుండెల్లో కొత్త వలకు కురిపించాలి, ఆ కొత్త వలకు కోరికలను పండించాలి. కొండపైన వెండి వాన. మబ్బులు వస్తూ పోతుంటాయి, నిలిచే ఒకటే నీలాకాశం. కలకలు వస్తూ పోతుంటాయి, మిగిలే ఒకటే వలకే హృదయం. కన్నీళ్లలో కలకల నవ్వి కలకాలలో చెలిని పెంచి కలలాగంతా తీరించాలి. కొండపైన వెండి వాన. నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురితే వానొస్తుంది. కాపులు దాల్చే కాలంతోనే చిగురులు తొడిగే కడి వస్తుంది. అనురాగమే తీయని వరమై ఆనందమే కనదని తిరిగి కలకాలం కాపులను సాగించాలి. కొండపై